నమస్కారం. అందరూ బాగుండాలి. అందులో మీరు, మీ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు ఉండాలి. నేను, నా కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు ఉండాలి. ప్రపంచ తెలుగు ప్రజలందరూ సుఖ సంతోషాలతో, ఆయువారికి అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని ముక్కోటి దేవతల్ని మనసారా ప్రార్థిస్తున్నాను. ఓటుకు నోటు కేసు మళ్ళీ వచ్చేసింది. మళ్ళీ ప్రాచుర్యంలోకి వచ్చేసింది. అదేంటి, నేను నా రాజకీయ నాయకులను అడిగామనుకోండి, కొంతమందిని నోట్లు రద్దు చేశారు కదండి అనే రోజు కూడా వచ్చేసింది. ఓటుకు నోటు కేసు ఏంటి, నోట్లే రద్దు చేసేసారు కదా అనే రోజు కూడా వస్తుంది. దారుణమైన పరిస్థితి. ఓటుకు నోటు కేసులో ముత్తయ్య కీలక నిందితుడు సుప్రీంకోర్టుకు తెలిపిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. అప్పుడు అక్కడున్న వ్యక్తి ప్రస్తుత సీఎం అంటే రేవంత్ రెడ్డి గారు. ఇది సుప్రీంకోర్టులో నిన్న జరిగింది. ఛార్జీ షీట్లో చాలామంది పేర్లు ఉన్నాయి. వాళ్ళు కూడా ముఖ్యమంత్రులు అయ్యారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసులో A4గా ఉన్న ముద్దాయి జెరూసలం ముత్తయ్య కీలక నిందితుడని సుప్రీంకోర్టుకు తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. ముత్తయ్యను విచారించనిదే ఈ కేసులో నిజానిజాలు బయటకు రావని స్పష్టం చేసింది. ముత్తయ్యను విచారించేందుకు అనుమతి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం మరోసారి కోరింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న ముత్తయ్యపై 2016లో నమోదైన FIRను తెలంగాణ హైకోర్టు కొట్టివేయగా దీన్ని అవినీతి నిరోధక శాఖ అదే ఏడాది జూలై 6న సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ఇదే సంవత్సరంలో ఈ కేసులో కీలక సాక్షిగా ఉన్న ఎల్విన్ స్టీఫెన్సన్ సైతం సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్లు మంగళవారం చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా జస్టిస్ BR గవాయ్, జస్టిస్ వినోద్ చంద్రన్లతో కూడిన ధర్మాసనం విచారించింది. అమ్మయ్య, ఆఖరికి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారి బెంచ్కి వచ్చింది ఓటుకు నోటు కేసు. ఆయన మరో 3 నెలల్లో పదవి విరమణ చేయబోతున్నారు. ఆయన పదవి విరమణ చేసే లోపు ఏమన్నా తీర్పు వస్తుందో రాదో వేచి చూడాల్సిందే. మనం రాకపోవచ్చు కూడా. ఇంకా విచారణ ముగియలేదని చెప్పి పక్కన చెప్తున్నారు. ఎన్ని సంవత్సరాలు విచారణ చేస్తారో ఒక్కొక్క కేసుని. 2016 నుంచి 25వ సంవత్సరం అయిపోయి 26 కూడా వస్తోంది. అంటే దాదాపు 8 సంవత్సరాలు దాటిపోయింది. ప్రస్తుత సీఎం అప్పుడు అరెస్ట్ అయ్యారు. ఈ కేసు చాలా సున్నితమైంది. ఈ కేసులో A4గా ఉన్న ముత్తయ్యను విచారించేందుకు అనుమతి ఇవ్వండి అంటూ తాము 9 ఏళ్లుగా సుప్రీంకోర్టును కోరుతున్నట్లు ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది మేనకా గురుస్వామి చీఫ్ జస్టిస్కు చెప్పారు. 9 ఏళ్ల నుంచి అడుగుతున్నారట ముత్తయ్యను విచారించేందుకు అనుమతి ఇవ్వాలి అని. మరి ఒక విచారణకు అనుమతికే 9 సంవత్సరాలు పడుతోంది అనే సీనియర్ న్యాయవాది సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారికి విన్నవించుకున్నారట. ఈ కేసులో ఉన్న వ్యక్తి ఇప్పుడు మీ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు. అయినా మీరు A4గా ఉన్న వ్యక్తిని విచారేందుకు అనుమతి అడగడం అభినందనీయం అని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశంసించారు జస్టిస్ గవాయ్ గారు, చీఫ్ జస్టిస్ గవాయ్ గారు. ప్రభుత్వం చేతుల్లో ఉన్నది రేవంత్ రెడ్డి గారి చేతుల్లో. అంటే ఆయన నిజాయితీని నిరూపించుకుంటున్నాడు రేవంత్ రెడ్డి గారు. అలా ఇంకో తెలుగు రాష్ట్రంలో అది జరిగే పరిస్థితి లేదు. జరుగుతుందో జరగదో కూడా తెలియదు. నిజంగా ముఖ్యమంత్రి గారిని, రేవంత్ రెడ్డి గారిని ఓ రకంగా చీఫ్ జస్టిస్ గారు ఇండైరెక్ట్గా అభినందించినట్లే లెక్క. ఆయన ఆ కేసులో ఉండి కూడా విచారణ జరుపుతామని చెప్పి సుప్రీంకోర్టులో అఫిడవిట్ ఫైల్ చేశారంటే నిజంగా అభినందించదగ్గ విషయమే. ముత్తయ్య తరఫు న్యాయవాది G. ప్రకాష్ వాదనలు వినిపిస్తూ ఘటన జరిగినప్పుడు నేరస్థలంలో ముత్తయ్య లేడు. ఆ రోజు అక్కడ ఉన్నది ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఆయన అప్పుడే ఈ కేసులో అరెస్ట్ అయ్యారు. ప్రస్తుత సీఎంతో పాటు మరో 2 ఉన్నారు. వాళ్ళు కూడా అరెస్ట్ అయ్యారు. అక్కడ లేని ముత్తయ్యను మాత్రం PD యాక్ట్ కింద కేసులో చేర్చారు అని చెప్పారు. అయినా PD యాక్ట్ కింద ఎలాంటి నేరం ముత్తయ్యపై మోపలేదన్నారు. వాదనల మీద ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు వెల్లడించింది. ముత్తయ్య గారిని విచారించాలా వద్దా అన్న దాని మీద తీర్పుని రిజర్వ్ చేసింది. ఓటుకు నోటు కేసులో తీర్పు కాదు ఇది. అది ఎప్పుడు వస్తుందో, ఇంకెన్నేళ్ళు పడుతుందో మనకు తెలియదు. ముత్తయ్య గారిని విచారించడానికి అనుమతి ఇస్తుందా లేదా అన్న దాని మీదే జరిగింది. గౌరవ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారు గవాయ్ గారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందించారు.
అధికారంలో ఉండి కూడా కేసును నిర్భయంగా ఎదుర్కొంటున్నారు అని. సో రానున్న రోజుల్లో కోర్టులు, న్యాయస్థానాలు సముచితమైన నిర్ణయాల్ని తీసుకుంటూ ప్రజల్ని, ప్రజల ఆకాంక్షల్ని, ప్రజల మనోభావాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటూ ప్రజలకి న్యాయస్థానాలపై గౌరవం పెరిగేటట్లు చూసుకుంటూ తీర్పులిస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. వ్యవస్థల మీద నమ్మకం కుదురుతుంది, నమ్మకం పెరుగుతుంది, గౌరవం పెరుగుతుంది. అనారోగ్య కారణాలంటూ బెయిల్ తెచ్చేసుకుంటాం, అవి జరుగుతున్నాయి న్యాయస్థానాలలో. కొంతమంది ఏళ్ల తరబడి జైళ్లలో ఉండి అనారోగ్య కారణమని చెప్పి అడిగితే కూడా వరవర్రావు గారు పిటిషన్ వేస్తే ఆయనకి ఇవ్వలేదు, బెయిల్ మంజూరు చేయలేదు. ముందు బెయిల్ మంజూరు చేశారు, దాని తర్వాత ఎక్స్టెండ్ హైదరాబాద్ వెళ్తాను నేను, ముంబై విడిచి వెళ్ళకూడదన్నారు. ముంబై నుంచి హైదరాబాద్ వెళ్తాను, స్వగ్రామం వెళ్ళి మళ్ళీ తిరిగి ముంబై వస్తానని పిటిషన్ వేస్తే కూడా ఆయనకి ఇవ్వట్లేదు. కొంతమందికి చాలా సంవత్సరాల పాటు కోరేగాం కేసులో, ఆ కేసుల్లో బెయిలే రాలేదు. కొంతమందికి చాలా ఇబ్బందులు పడుతున్నారు. సో ఓటుకు నోటు కేసు మరోసారి తెరపైకి వచ్చింది. ఆ కేసు ఎంత తొందరగా తేలితే అంత మంచిది. జై హింద్.